అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 17, 2025 ఏకాదశి పునర్వసు నక్షత్రం, బుధవారం, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఇవాళ దీపారాధన ఆవు నేతితో దీపారాధన చేయాలి. అయితే బియ్యపిండితో దీపం కుంది చేయండి. బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండితో దీపం కుంది చేసి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ వంశంలో సర్పశాపముతో ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే అది ఎలా మనకు సంక్రమిస్తుంది, ఎలా వస్తుంది సర్పశాపము? సర్పాలని సంహరించడం ద్వారా సర్పశాపం వస్తుంది. లేదు ఈ నాగప్రతిష్టలు చేయిస్తూ సక్రమంగా చేయించక సర్పశాపం వస్తుంది. లేదు సుబ్రహ్మణ్య స్వామి దోషానికి గురైన, అంటే సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్పి, ఆయన గుడి పేరు చెప్పి ఆయన సొమ్ముని కాజేసినా సర్పశాపం వస్తుంది. కావున ఈ సర్పశాపం అనేక రకాలుగా మనకు వ్యాపిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి సొమ్ము తినటమో నాగ సర్ప ప్రతిష్టలు వల్లనో కాదు, కానీ ఎక్కువ పాములని చంపి ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ తండ్రి తాత అలా ఉండొచ్చు. ఆ సర్పశాపాలన్నీ పోతాయి ఈ దీపం వెలిగిస్తే. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మని మనం అనుభవిస్తూనే ఉంటాం. ఈరోజు దీపంతో అది విముక్తి అవుతుంది. ఆ విముక్తి అయ్యేలా వరాన్ని మీరు పొందుతారు. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఇవాళ పూజా స్టోర్స్ అనేవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. పూజా స్టోర్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, అంటే లాభము వచ్చేది ఏదైనా వ్యాపారమే. పూజా స్టోర్స్ దేవుడివి కదా అని అనడానికి లేదు, ఎందుకంటే అందులో లాభం లేకుండా ఎవరేమి ఇవ్వట్లే కదా. ఈ పూజా స్టోర్స్లో ఉన్నవాళ్ళు, ఆ పూజా స్టోర్స్ నడిపిస్తున్న వాళ్ళు రెంట్ కట్టలేక, అసలు స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక, లేదంటే అసలు సరిగా నడవట్లేదు, వ్యాపారంలో లాస్ వస్తుంది. లేదు మనకు దగ్గరలో కొంచెం దూరంలో ఇంకో స్టోర్ పడింది, అది బాగుంది. లేదు మాది సౌత్ ఫేస్ ఉంది, లేదా పలానా ఈస్ట్ ఫేస్ ఉంది, లేదా వెస్ట్ ఫేస్ ఉంది, లేదా రోడ్డుకు డౌన్లో ఉంది. ఇలా ఏదో ఒక కారణం చేత మా వ్యాపారం నడవట్లేదు. ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకు అసలు అంటే పూజా స్టోర్ వాళ్ళు ఈ వ్యాపారం చేస్తే ఇది లైఫ్ లాంగ్ చేసుకునేది. ఈ వ్యాపారం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఒకటి, ఖచ్చితంగా మీ పూజా స్టోర్లో ఒక తులసి చెట్టుని పెంచాలి. ఇది ఒకటి ఫిక్స్. ఇంకా పూజా స్టోర్లో తులసి చెట్టుని పెంచాలి. అది చాలా 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 మంచిది. ఎందుకంటే దేవుడి సామాగ్రి మనం సేల్ చేస్తున్నాం. అంటే ఏది పూజా స్టోర్లో ఏది అమ్మినా అది పూజకే, 99 కాదు 100%. కాబట్టి అది ఏదైనా ఒక అంటే కార్యక్రమాలకే కదా. తులసి చెట్టు ఖచ్చితంగా పెట్టాలి. మీరు పెట్టినప్పటి నుంచి చూడండి, అది మళ్ళీ అందరూ తాకుతూ ఉండే విధంగా ఉండొద్దు. ఇప్పుడు ఎవరో వస్తారు, అలా చీర కొంగు దానికి తాకుతుంది, లేదా ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు చేయి తాకుతుంది, అలా కాదు. అదిగా భగవంతుడే, అలా జాగ్రత్తగా దాన్ని పెంచండి. ఒకటి. రెండవది, ప్రతి నెల చవితి, అది శుద్ధ చవితి కానీ బహుళ చవితి కానీ, ప్రతి నెల చవితి రోజు గణపతి దేవాలయంలో 116 ప్రదక్షిణాలు చేయాలి. చేయలేకపోతే గణపతి దేవాలయంలో గరికతో పూజ చేయించుకోవాలి. ఈ 2 పరిహారాలు మీరు పూజా స్టోర్ వాళ్ళు చేస్తే మీకు వాస్తు దోషం ఉన్నా, రోడ్డుకి డౌన్లో ఉన్నా,
లేదంటే పక్క షాపు వాళ్ళు ఎదురు షాపు వాళ్ళు ఏడుస్తున్నా, లేదు కొద్ది దూరంలో ఉన్న షాపు వల్లనే మాది బిజినెస్ పడిపోయిందన్నా, లేదా అసలు మీకు వ్యాపారాలు సరిగా లేవన్నా, ఈ పరిహారం వల్ల మీకు కొద్దిగా అలా మార్పు వస్తూనే ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. 1 తులసి చెట్టును పెంచాలి. 2 చవితి రోజు గణపతి దేవాలయంలో 116 ప్రదక్షిణాలు చేయాలి. చేయలేకపోతే గరికతో పూజ చేయించాలి. ఈ పరిహారం చేసుకోండి. ఒక 2 నెలల్లో మీకు నేను చెప్పిన మాట ఎంత సిద్ధిస్తుందో చూడండి. అంటే మీకు దాని రిజల్ట్ కనపడుతుంది. ఇక ఈరోజు మంత్రం. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం శ్రీం ఉగ్రస్వరూపాయ నమః. ఓం క్లీం శ్రీం ఉగ్రస్వరూపాయ నమః. ఓం క్లీం శ్రీం ఉగ్రస్వరూపాయ నమః. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపించాలి. లక్ష్మీ నరసింహస్వామి మంత్రాల్లో ఇదొక మంత్రం. ఇది ఆడవారు మగవారు ఎవరైనా చదవచ్చు. ఈ మంత్రాన్ని చదువుకోవడం, జపించడం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్యలో గొడవలు తొలగిపోవటం, వైవాహిక సమస్యలు తొలగిపోవటం, భార్యాభర్తలకు సఖ్యత ఏర్పడడం, ప్రేమానురాగాలతో ఉండడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళని గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన వాళ్లకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఏకాదశి బుధవారం రోజు ఈ మంత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా అనేక ప్రాయశ్చిత్తాలు, సులువైనవి, వాళ్ళకు వాళ్ళు చేసుకునేవి, మీకు మీరుగా చేసుకునే ఎన్నో పరిహారాలు చెప్తున్నాను. కుదిరితే స్కిప్ చేయకుండా తప్పకుండా చేయండి. నేను ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇవేవి అడగనమ్మా, ఎందుకంటే నా వాళ్ళందరినీ నా దత్తుడే నా దగ్గరికి తీసుకొస్తాడు. నేను అది బాగా బలంగా నమ్ముతాను. మీరు ఒక్కటే సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మనశ్శాంతిగా ఉంటారు. ఈ పరిహారాలు చేసుకోండి. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.